ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రియు కుమారుడియు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు దేవుని ప్రేమ గురించి నేను మీ అందరికీ చెప్పాలని పరిశుద్ధాత్మ గ్రంథంలో నిజమైన క్రీస్తు ప్రేమ గురించి పౌలు ఎంత చక్కగా వర్ణించాడో ఆ ప్రేమ గురించి మీకు చెప్పాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయంలో మనము నిజమైన ప్రేమ గురించి మనము చూడగలము. మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది: మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునే ఉన్నాను. పౌలు ఇక్కడ తన గురించి తను వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమ అంటే ఏంటని చెప్పడానికి తను చేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతో కూడా మాట్లాడగలడు పౌలు. అయితే ఆ దైవికమైన జ్ఞానంతో మాట్లాడగలిగిన ఆ దేవదూతల భాష మాట్లాడినా సరే, మనుష్యుల భాషలు ఎన్ని ఉన్నాయి కదా, అన్ని భాషలు మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే దేంతో పోలుస్తున్నాడంట? మ్రోగిడు గనగడలు ఆడించు తాళము వలె. అంటే ఆ భాషలన్నీ అలా వినిపిస్తాయంట తనకి, ఆ ప్రేమ లేకపోతే. సో తను ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా ప్రేమ గురించి వ్యక్తీకరించడానికి. 2వ వచనంలో ఏంటంటే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానం అంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. తనకంట కొన్ని దైవికమైన వరాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి, బైబిల్లో రాయబడి ఉన్నాయి వాటి గురించి. అయితే అవి కలిగి ఉన్నాను. అవి ఏంటో కూడా రాశాడు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ బయలుపరచగలగడం. నెక్స్ట్ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలతో సహా పెకిలింపగలవాడైనను సరే, ఇవన్నీ చేయగలిగినా సరే నువ్వు ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు అని పౌలు సూటిగా మన హృదయాలతో ఈరోజు మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూసినట్లయితే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా 4వ వచనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమునకు మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ గురించి చూసారా ఎంత చక్కగా రాయబడిందో. ఇవన్నీ ప్రేమ కలిగితే మనం చేయగలమంట. ఈ ప్రేమ గురించి చదివినప్పుడు, ఈ లోకానుసారమైన ప్రేమ మనకి చూసినప్పుడు అసలు మనకి వ్యత్యాసమే లేదని అనిపిస్తుంది. ఈ లోకంలో చాలా మంది ప్రేమ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ప్రేమ గురించి కవితలు రాసే వాళ్ళు ఉంటారు, ప్రేమ గురించి గొప్ప గొప్ప పాటలు రాసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వారు ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ మనం ఎక్కడ చూడలేమండి. అది క్రీస్తు ప్రేమ మాత్రమే. ఆయన మన కోసం తనకు తానే మన కోసం బలియాగం అయిపోయాడు. ఆ కల్వరి గిరిలో ఆయన పడిన శ్రమ అది ఎవ్వరూ పడలేరండి మన కోసం. అది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను ఎదిగిన వాడే, దగ్గరగా చూచిన వాడే ఉన్నాడు కదా పౌలు. అందుకని ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు ఆ ప్రేమ గురించి. మరి ఎందుకు నేను ఈ ప్రేమ అనే మాట గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఈ అంత్యకాలంలో కొన్ని సూచనలు ఉంటాయని దేవుడు వాక్యంలో రాయబడింది మత్తయి గ్రంథంలో. అయితే ఏమేమి ఉన్నాయి ఆ సూచనలు ఏంటి, అసలు ఎందుకు అంత్యకాలం అని దీనికి చెప్పబడుతుందంటే, ప్రేమ చల్లారిపోతుంది, అన్యాయము విస్తరిస్తుంది అని చెప్పి చాలా ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇలా మరి చాలా సూచనలు దేవుడు రాయించుంచాడు ఈ గ్రంథంలో. అయితే మొదటిగా ఏం రాయించాడంటే, ప్రేమ చల్లారిపోతుంది. అవును కదండి, నేడు కుటుంబాల్లో ప్రేమ లేదు, సమాజంలో ప్రేమ లేదు, సంఘాల్లోనే ప్రేమ లేకుండా అయిపోతుంది. అయితే పౌలు ప్రేమ గురించి 1 కొరింథీ మొత్తం మీరు చదివినట్లయితే ప్రేమ గురించి చక్కగా రాయించుంచాడు. అది నిజమైన క్రీస్తు ప్రేమ. అది చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, అవును ఇదే క్రీస్తు ప్రేమ అని. ఈ లోకంలో ఎవ్వరికీ లేని ప్రేమ అది.
ఓన్లీ అది మన యేసే దగ్గర మాత్రమే వస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మాత్రమే నిజమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం పొందుకోగలగాలి. కొన్నిసార్లు మనకు ఆదరణ లేనప్పుడు, మనం పడిపోయి ఉండేటప్పుడు, మనకి ఎవ్వరు లేరు అనిపించే సమయంలో నాకు ఎవ్వరు లేరు అని మీరు అనుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎవ్వరు అనాథలు కాదు. యేసే మీతో ఉన్నాడు, మీలో నివసిస్తున్నాడు. మీ శరీరం దేవుని ఆలయము కనుక దేవుని ప్రేమ నిత్యము మీతో ఉండును గాక, నాతో ఉండును గాక, మనందరిలో ఆయన ప్రేమ ఉండును గాక. మరి ఈ చిన్న వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించును గాక. మరి కళ్ళు మూసుకుంటారు, మనం అందరం ప్రార్థన చేద్దాం. ఏసా ఏసా పరిశుద్ర చేయం కలిగిన దేవా, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన నామంకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు ప్రభా. అవునయా ప్రభా, నిజమైన ప్రేమ గురించి నాయన మాకు ఈ రోజు మాట్లాడా ప్రభా, నీకు స్తోత్రములు. నాయన యేసయ్యా, నాయన ఈ లోకంలో ప్రభా, అంత్యకాలంలో, ఈ దుర్దినంలో, ఈ ఆఖరి దినములో, ఈ భయంకరమైన రోజుల్లో ప్రభా యేసయ్యా, ప్రేమ లేక ప్రభా మేమున్నాం ప్రభా యేసయ్యా. నాన్న నీ ప్రేమతో నింపు ప్రభా మమ్మల్ని, నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించు ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచు దేవా. యేసయ్యా, మీరు మా మధ్యకు వచ్చి ప్రభా మమ్మల్ని ఆదరించమని అడుగుతున్నాను ప్రభా. నాయన యేసయ్యా, ఆన్లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలకి ఎవరికి ప్రభా నీ ప్రేమ కొదువైందో ప్రభా నాకైతే తెలియదు కానీ ప్రభా, నీ క్రీస్తు ప్రేమతో ప్రభా బిడ్డల్ని నింపి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. మనుషుల భాషలు ఎన్ని మాట్లాడినా, దేవదూతల భాషలు మాట్లాడినా, ప్రేమ లేకపోతే ప్రభా నాయన గనగనం రోగిడు నాయన తాలపు చెవుల వలె నాయన ఉంటదని నాయన పౌలు మాట్లాడిన రీతిగా ప్రభా, ప్రవచించినను, ఎంత జ్ఞానము కలిగినను, కొండలను పెకిలించగలిగినను, ప్రేమ లేనివాడు వ్యర్థుడని ప్రభా నాయన జీవ గ్రంథంలో రాసి పెట్టావు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నాయన యేసయ్య, లోకానుసారమైన ప్రేమ మాలో ఉందేమో ప్రభా తీసివేసి ప్రభా యేసయ్యా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నువ్వు రాయించినటువంటి నిజమైన ప్రేమ, కల్వరిగిరిలోనైనా నీ ప్రాణం పెట్టినంతగా చూపిన ప్రేమ, అగాపి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువనన్న ప్రేమ, జుంటె తేనె దారుల కంటే మధురమైన ప్రేమ, తల్లి కన్నా మిన్నైన ప్రేమ నాయన, ఆ ప్రేమతో మమ్మల్ని ఆదరించి ప్రభా ఈ అంత్య కాలంలో ప్రభా మా కుటుంబాల ప్రేమతో కట్టండి నాయన యేసయ్యా, మా బంధాలను ప్రేమతో కట్టండి ప్రభా యేసయ్యా, సంఘాలను ప్రేమతో కట్టమని అడుగుచున్నాను తండ్రి. నాయన అలాంటి క్రీస్తు ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ప్రభా నాయన త్వరగా రానైనా నజరేయుడైన క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదిగణకు నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.